హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందా? 1 ఇయర్ అయిపోయిందా? 1 ఇయర్ కూడా ఎక్కడైనా మరి. అంటే అవునండి. అటు ఇటుగా అటు ఇటుగా 1 ఇయర్ 1 దగ్గర ఇయర్ అంతే అవుతుంది. కదా. అవును. హైడ్రాకి ఈ రోజు హైడ్రా తెలియని వాళ్ళు ఎవరో చెప్పండి. లేరు. ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. జస్ట్ ఒక ఫోన్ కాల్ కొడితే ఇలా ఇది ఇక్కడ ఈ కబ్జా జరిగిందనో లేకుంటే ఇది జరిగిందని చెప్తే క్షణాల్లో వాళ్ళు పోతారు. ఓ వెళ్తున్నారు. సిస్టమ్ అనేది అతి తక్కువ కాలంలో పబ్లిక్ లోకి వెళ్ళింది ఏదన్నా ఉన్నదంటే మనకు హైడ్రా. అవును. ఆ రేరా అనేది ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు అంత అవేర్నెస్ రావట్లేదు రేరా గురించి? అంటే హైడ్రా మీరంటే అండి ఎక్స్పర్ట్స్, మీకు తెలుసు. హైడ్రా అండి కొన్ని ఇష్యూస్ క్రియేట్ అయినాయి దానివల్ల. పబ్లిక్ లో ఒక భయాన్ని ఏమైతుందంటే పాజిటివ్ కన్నా కూడా తప్పు జరిగిన దగ్గర నెగిటివ్ ని ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటారు. కాదు, నెగిటివ్ తప్పు జరగలేదు కానీ నెగిటివ్ జరుగుతుందనే ప్రచారం జరగడం వల్ల దాన్ని ప్రతి ఒక్కరు మైండ్ లో ఫిక్స్ చేసుకొని దీనికి కంప్లైంట్ చేయొచ్చు ఈ ఇష్యూస్ ఉంటే అనేది అవేర్నెస్ కూడా. ఎప్పుడైతే ఒక ఇష్యూ అనేది బయటకు వచ్చిందో దాని మీద మన మైండ్ సెట్ ఏంటి ఆటోమేటిక్గా రీసెర్చ్లోకి వెళ్తాం. Yes, madam. ఎట్లా ఇది ఎంతవరకు క్లియర్, మనది ఎక్కడుంది ఏంటి, ఏ ఒక్క ప్రాపర్టీ ఉండి హైదరాబాద్లో ఇల్లున్న ప్రతి ఒక్కరూ కూడా దాని మీద కొంత డెప్త్లోకి వెళ్ళారు అంటే ఒక కాబట్టి ధైర్యం అయితే అవగాహన వచ్చింది వచ్చింది. కదా. ఒక ధైర్యం అవగాహన కాదు, ఒక ధైర్యం వచ్చింది. వచ్చింది ధైర్యం, అవగాహన, ధైర్యం కదండి. ఏదో ఒక విషయం గురించి నాకు క్లియర్గా తెలిస్తే దాని మీద నాకు ఒక ధైర్యం వస్తుంది, అవగాహన ఉన్నది కాబట్టి ధైర్యం వస్తుంది. అలాంటిదే రేరా కూడా కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేసి ఎక్కడైతే తప్పులు జరిగిందో దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని పబ్లిక్లో తీసుకొని పోతే ఈ రోజు ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టగలరు రియల్ ఎస్టేట్లో. నేను అన్నది కరెక్టా కదా? అయితే ఇప్పుడు లోకల్లో కూడా అండి హైడ్రా వల్ల ప్రతి ఒక్కరికి ప్రాఫిటే. ఉండేవాళ్ళు ప్రశాంతంగా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ ఫ్రీలో. మనకి ఎందుకంటే హైదరాబాద్లో అంత వర్షాలు పడతాయి, అలాంటి వాతావరణం ఎన్విరాన్మెంట్ ఉంటుంది, దాన్ని పాడు చేయొద్దనే కదా రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. అలాంటి వాతావరణంలో లైఫ్ టైం నెక్స్ట్ జనరేషన్స్ కూడా లీవ్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. అది కొంచెం నెగిటివ్ వెళ్ళేసరికి ఒక అడుగు రియల్టర్ అందరూ ఒక రకమైన ప్రెషర్ ఫేస్ చేశారు. అట్లనే ఇప్పుడు రేరాని కూడా టైట్ చేస్తే మళ్ళీ కొంతకాలం ఆగితే ఈ గవర్నమెంట్ టర్మ్ అయిపోతే ఏం డెవలప్ చేస్తారనే క్వశ్చన్ కూడా వస్తుందని ఇప్పుడు మాత్రం జరుగుతుంది ఏంటి? అయినా కూడా అండి మాత్రం జరుగుతుంది ధైర్యం చేయలేకపోతుంది గవర్నమెంట్ కావచ్చు. 1 ఇయర్ నుంచి మనం డిస్కషన్ చేస్తున్నాం మేడం. మీరు 1 ఇయర్ నుంచి వస్తున్నారు. ఇదే డిస్కషన్ ఏమైనా మార్కెట్ పెరిగిందా తగ్గిందా, ఎందుకు ఈ అనుమానాలు ఉన్నాయి, ఎందుకు ఇన్వెస్టర్స్ ముందుకు రావట్లేదు, ఎందుకు ఆ భయాందోళన గురవుతున్నారు, ఇవన్నీ మనం రోజు మాట్లాడుతున్నాం. అవును. ఇప్పుడు ఏమైనా కొత్తగా చేంజెస్ ఏమైనా ఏమీ లేవు. మరి కొంచెం మార్కెట్ మూవ్మెంట్ అందుకుంది కాబట్టి కూడా చెప్పగలరు. సక్సెస్ పెట్టిన 1 ఇయర్ లోనే ఏమో అది కూడా జరిగితే చూడొచ్చు కదా. మార్కెట్ 1 ఇయర్ అనేది బ్యాక్ వెళ్ళింది, ఎవరికి భయం, ఎవరికి 1 ఇయర్ బ్యాక్ వెళ్ళింది అనేది ఒక ఒపీనియన్ ఉందండి. ఏది రియల్ ఎస్టేట్ సెక్టర్ కావచ్చు, మిగిలిన అన్ని కంపెనీస్ కావచ్చు. ఇప్పుడు ఒక్క రియల్ ఎస్టేట్ మీద బిల్డర్ సెక్టర్ అంతా తీసుకుంటే కూడా కొన్ని వందల సెక్టార్స్ పనిచేస్తాయి. అన్ని సెక్టార్స్ వాళ్ళకి వీళ్ళు హైడ్రా తీసుకురావడం వల్ల ఒక అడుగు మేము వెనక్కి వెళ్ళాము అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. మళ్ళీ ఇంకొక స్టెప్ స్ట్రిక్ట్గా తీసుకుంటే రాంగ్ అంటే పబ్లిక్ లో ఉన్న ఒక అవేర్నెస్ అండి. ఇప్పుడు పబ్లిక్ లో ఒక నెగిటివ్ ప్రచారం జరిగిద్దని గవర్నమెంట్ ముందే తెలుసు. అది ఎందుకంటే ఇవన్నీ చూసి 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 ఈ స్టేజ్కి వచ్చారు. ఓకేనా. ఒక 6 నెలలు ఆయన అన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సీఎం గారు ఒక మాట అన్నారు, చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, సో ఇవన్నీ మనం ఆపలేము, ఇవన్నీ జరిగిన తర్వాతే అసలు రిజల్ట్ అనేది బయటకు వస్తుంది అని తెలియకుండా జరిగిందంటారా? పబ్లిక్ లో నెగిటివ్ వస్తుందని తెలియదు, అన్ని తెలుసు వాళ్ళకి. తెలిసే ధైర్యం చేశారు. ఎందుకంటే వచ్చిన స్టార్టింగ్ పీరియడ్ కదండి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 5 years లేదు. మీ ఇంటి దగ్గర వాటర్ నిలబడ్డాయి, బయటికి రాని పరిస్థితి, మీరు ఎవరికి ఫోన్ చేస్తారు ఇప్పుడు? హైడ్రాకే. ఆ రోజు హైడ్రా లేనప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి తెలియదు. మున్సిపల్ వాళ్ళకి చేయాలనే వాళ్ళు ఆ నంబర్ ఉండే కాదు, ఆ వార్డు నంబర్లను తీసుకొని వాళ్ళతో చేపించి కొంత ప్రాసెస్ లాంగ్ టర్మ్ ఉండేది. సక్సెస్ కదా మరి ఇక్కడ 100% ప్రజలకు ఏది కావాలో గవర్నమెంట్ అది ఇవ్వడానికి ముందు ఉంటుంది. కానీ లేదు గవర్నమెంట్ కి నష్టం జరిగిద్ది, రేపు ఎలక్షన్కి వెళ్తే నష్టపోతా అని చెప్పి ఆలోచిస్తే అది ఎప్పటికీ ముందుకు రాదు. కాకపోతే కొన్ని టర్మ్స్ బాబు గారు అదే కదా ఆలోచించింది. హైటెక్ సిటీ బిల్డింగ్ కడుతున్న అందరూ తిట్టారు, నిజమే కదా. అవును. ఆ తిట్టిన వల్ల మీరు ఒకళ్ళు అవునా కదా. ఇప్పుడు ఆలోచించగలరు, ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి. ఆ రోజు పెట్టాడు అనుకునే వాళ్ళంతా 90%, నేను చెప్పేది ఒకళ్ళిద్దరు కాదు, 90% పీపుల్ అందరూ వ్యతిరేకించిన. ఈ రోజు అదే 90 కాదు 100% దాని ఆ విజన్ గురించి చెప్పుకుంటున్నారు. రైట్. నెక్స్ట్
ఈ ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్యలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు బేసిక్గా. అంటే అసలు ఆ ఓఆర్ఆర్ ఎప్పుడు కంప్లీట్ అయ్యేది అనేది ఒక క్లారిటీ లేదు. మరి ఇప్పుడు అంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి ఒక డౌట్ ఉంది కొంతమంది. దానికి మీరు ఇచ్చేసారు. ఎప్పుడైనా అండి ఇప్పుడు వచ్చే కంపెనీస్ మనం గమనిస్తే అనౌన్స్ చేసిన లేటెస్ట్గా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి పెట్టుకోండి, ఎక్కడెక్కడ మనకు ల్యాండ్స్ తీశారు ఇండస్ట్రియల్ పరంగా అని చూస్తే ఆల్మోస్ట్ అన్నీ ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యలోనే ఉన్నాయండి. అంటే ఎంప్లాయ్మెంట్ క్లియర్గా ఒక ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని అడాప్ట్ చేసుకోబోతుంది ఏది ఆ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది. మరి ఇండస్ట్రియల్ సెక్టార్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఆటోమేటిక్గా మిగిలినవన్నీ వస్తాయి. ఎందుకంటే పబ్లిక్ వచ్చినప్పుడు రోడ్స్ డెవలప్, ఇప్పుడు రోడ్స్ కూడా గవర్నమెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఒక భాగంగా ఉంది. ఏది రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రింగ్ రోడ్ నుంచి అవుటర్ నుంచి మనకి రేడియల్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్స్ కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. దాంతోపాటు గవర్నమెంట్ పరంగా ఇచ్చే అన్ని వసతులు అటు కరెంటు దగ్గర నుంచి ఇటు వాటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అక్కడికి అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు. ఎప్పుడైతే ఇవన్నీ అందుబాటులోకి వచ్చి ట్రాన్స్పోర్టేషన్ టైం తగ్గుతుందో అప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ ఉండడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సిటీ కిక్కిసినట్టే అండి. మీరు మెట్రో అనుకున్నాము, మెట్రో అసలు ఎవరు ఎక్కుతారు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి అనేసి అనుకున్నాము. ఇవాళ 50 పెట్టాడు, రేటు పెంచాడు, ఇసుకేస్తే రాలట్లేదు. మా ఫ్రెండ్ ఫస్ట్లో మంచిగా వచ్చింది ఆఫీస్కి, ఇప్పుడు ఆ నిలబడి నేను రాలేకపోతున్నాను ధనలక్ష్మి అన్నాడు. ఎన్ని వేస్తున్నారు, ఎన్ని ట్రిప్పులు తిరుగుతున్నాయి, అయినా కూడా అంత పబ్లిక్ యూసేజ్ మన దగ్గర ఎక్కువ ఉందండి. కాబట్టి మనకు అవుట్స్కట్స్లో ఎప్పుడైతే టైం ట్రావెల్ తగ్గిందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ కంపెనీలు ఎస్టాబ్లిష్ నెక్స్ట్ 5 ఇయర్స్లో కావాల్సిందే. ఎందుకంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేసి కంపెనీలు ఎంతకాలం ఆగుతారు? ఆగరు కదా. ముందు ఇన్వెస్ట్ చేసేసి తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చినట్టు ఒక 1 ఇయర్కి వాళ్ళైనా ఒక 1 ఇయర్లో ముందుకు రావాల్సిందే కదా, ఎస్టాబ్లిష్ స్టార్ట్ చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ 2 రింగ్ రోడ్ల మధ్యన లేకపోతే త్రిబుల్ ఆర్కి చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే ఇప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ అండి. మనం ఒక పాలసీ తీసుకుంటే కూడా 15 ఇయర్స్ వెయిట్ చేయాలి. అది తెలిసి క్లియర్గా ఉండి తీసుకుంటాం కాబట్టి దాని మీద మనకు ఆలోచన ఉండదు. అట్లనే ఇప్పుడు ఈ ల్యాండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు 2-3 రేట్లు వచ్చేసినాయి అక్కడ కూడా. ఎందుకంటే హైవేలను అనుకొని 30,000 నడుస్తుంది గజం. మీకు రెడీ టు ఆక్యుపై ఎప్పుడైనా 1-2 ఇయర్స్ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే 4-5 ఇయర్స్ మనకు టైం పీరియడ్ 16,000, 17, 18 అట్లా నడుస్తుంది. అక్కడి నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే 13, 14 నడుస్తున్నాయండి. అట్లా మన పాకెట్ను బట్టి మనం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 30,000 పెడితే ఇప్పుడు కట్టుకొని ఉండొచ్చు. ఒక 15, 16,000 పెడితే ఒక 4-5 సంవత్సరాల్లో కట్టుకొని ఉండొచ్చు. కనీసం ఒక 12, 14 అట్లా పెడుతున్నారు అనుకోండి, లాంగ్ టర్మ్ ఒక 8 to 10 ఇయర్స్ పెట్టుకోవాలి. హాయ్ అండి, నేను మీ ధనలక్ష్మి. నా నంబర్ వచ్చేసి 8099725262.